హాయ్ అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగ మొగ్గ, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈరోజు నేను ఒక నాన్ వెజ్ రెసిపీ చెప్పబోతున్నాను. అదే పెప్పర్ చికెన్ అన్నమాట. అయితే చికెన్ కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని మ్యారినేషన్ నేను తర్వాత వీడియోలో ఉంది, చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని శుభ్రంగా వేగనివ్వండి. అవి బాగా వేగిన తర్వాత మసాలా వెదురుగానే అలా పక్కన పెట్టండి. ఈలోపు మనం అంటే ముందుగానే చేసుకోవాలి, కాకపోతే ఏంటంటే నేను వీడియో వెనక్కి రావడం వల్ల అది వెనక్కి వచ్చింది. ఇదిగోండి, చికెన్లో ఉప్పు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పొడి అండ్ అలాగే ఒక కప్ ఆఫ్ పెరుగు మొత్తం అవన్నీ వేసుకొని బాగా మసాలా వేయొద్దండి, స్మెల్ వస్తుంది. మసాలా ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దు, ఆల్రెడీ మనం కర్రీలో వేస్తాము, సో వేయొద్దు. అలా కలిపేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 1.5 hour అన్నా ఉంచండి అలాగా. ఈలోపు ఈ ఆనియన్స్, టమాటాలు అన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ నేను పేస్ట్ చేసి చూపించాను కదా, ఈ పెప్పర్ పేస్ట్, మసాలా పేస్ట్ వేసి వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తెచ్చుకొని డైరెక్ట్గా ఇంక అందులోకి వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత దించేసుకోండి. సో ఇలాగండి పెప్పర్ చికెన్ ఫ్రై తింటారు, కానీ ఇది కర్రీ టైపు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. చాలా అయితే బాగుంది.